భాగ్యం కాస్త అటు వెళ్ళి కూర్చో. కూర్చో. ఆ గిద్దలు చేతిలో తీసుకో. అక్కడి నుంచి ప్రారంభించు. ఏం చేస్తున్నా? వెయిట్ చూస్తున్నా. నేను చూస్తున్నాగా. నేను కొంచెం చూస్తా. నువ్వే చూసుకోలే. నిదానంగా. అరే ఏమిటి మణి అలా చూస్తున్నా? ముళ్ళు కనిపిస్తుందేమో చూస్తున్నా. నీకెందుకు ముళ్ళు కనిపించాలి? నీకు కనిపిస్తుంది అల్లే, నువ్వే చూసుకో. చూడు గట్టిగాను. అరే ఏమిటి మణి మళ్ళీ? అదే వెయిట్ రెండు పక్కల సరిగ్గా ఉందని చూస్తున్నా. సరిగ్గానే ఉంది. సరిగ్గా ఉంటే సరే. ఇటు ఎదురెండగా ఉంది. ముళ్ళు బాగా కనబడుతుందా? సరిగా పెట్టమ్మా. కాస్త జరిగి పెట్టు. బాగా కనబడుతుంది. లేవే లే. నలుగురు పని చేసే చోట ఏమిటి చెండాలో? పిన్నంతా పాడు చేసావు. ఇదిగో వెళ్ళవే, కిందకెళ్ళు. సుశీల ఎందుకు అలా కోపడతావు? ఈ కాస్త పిండి వేసినందుకు ఇంత రాధంతమా? అది చిన్నపిల్లని పట్టుకుని. ఇది ఎప్పుడు ఇంతే. నేనేం చేసినా వేలెత్తి చూపెడుతుంది. ఢిల్లీలో కూడా ఒకటే సుత్తి. మిలిటరీలో ఉన్న మా నాన్న ప్రాణం తీసేస్తాడు. 3 గంటలకు లే, 8 గంటలకు పోతే 10 గంటలు పడుకోమని. అక్కడ మిషన్ లో ఉండి 30 రోజులు ఇక్కడ హాయిగా ఉందా అని వస్తే ఇక్కడ కూడా అదే సుత్తి. వంగొద్దు, నించోవద్దు, ఒళ్ళంతా కప్పుకొని చెంగు తప్పుకొని ప్రాణం తీసేస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎవరు ఫ్రెండ్లీగా ఉండలేదు. నాకు జీవితం అంటేనే విసిగెత్తిపోతుంది. సుగంధి, ఇక మీద నువ్వు ఇంట్లో ఆడచ్చు, పాడచ్చు, నవ్వచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిన్నెవరు ఏమీ అనరు. అవును, ఆడచ్చు పాడచ్చు. కిట్టే చెప్పాడు. ఇలా పిండి డబ్బా తన్నచ్చు, నూనె మూకుల్లో దూకి డాన్స్ చేయొచ్చు, ఇంత పిండి తీసి ఈ జిడ్డు మొఖానికి రాయొచ్చు. అన్నా, ఆ పిల్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నేను అసలు కాకుండా కలుసా? ఓహో, కాకింద దోలటం అంటే ఫ్లైట్ దోలినంత ఫీలింగా కదా? సుశీల, తను మన ఇంటికి వచ్చిన అతిథి. తను ఇక్కడున్న 30 రోజులు కంట తడి పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత. అర్థమైందా? తెలిసిందా? ఈ 30 రోజులు నేను కంటి తడి పెట్టుకుంటూ చూసుకోవడం నీ బాధ్యత. ఆ గిద్దలు ఎలా తీసురా. అయ్యయ్యో, చక్కటి గిద్దలు వంకరపోయాయే. సుశీల ముఖంలాగా. ఇటు జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి. లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం. ఇజ్జుడు కుటుంబది ఎంతడ అప్పడం. ఇది చూసావా? సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా? నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది చిల్లులు గరిట్లాగా? నో, కంప్యూటర్ డిజైన్, ఎక్స్పర్ట్ క్వాలిటీ. నా రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేరే కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరి అదే 7వ తరగతి పాస్ అని చెప్తే వినిపించుకోరంటే ఏంటని 7వ క్లాసులో లోపల డ్రైవర్ లేదు. పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు దేవుడు. ఇటు ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పడతానే ఆటలనే ఆడమంటావు. నేను రాను. ఇది జలబుల డాన్స్ కాదు, వేరే ఆట. కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది. ఆడబోయే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది. ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా, పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబుల జంక్స్. మణి బావయ్య, నువ్వు కూడా ఒక మనిషివి. ఆ అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తాం? పాపాయమ్మతో ఆడుకుంటా. నువ్వు ఇలా పెంకితనంగా ఉండడం వల్లే సుశీల నేను ఎప్పుడు తిడుతుంది. గేమ్ మొదలు పెట్టాక పూర్తవాలిగా. ఇదే లాస్ట్ గేమ్. ఇక మీద నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ప్లీజ్. రాను. ఏమిటి నువ్వు కూడా సుశీల మాట్లాడుతున్నావు? మగాడు ఆడదాన్ని ముట్టుకుంటే ఏంటి తప్పు? చచ్చిపోతారా? నువ్వు ఢిల్లీకి వచ్చి చూడు. ఇదంతా సహజం. సర్వసాధారణంగా ఆడుకుంటాం. ఇప్పుడు నువ్వు ఆడకపోతే నీ మనసులో ఏదో తప్పుందని అర్థం. తప్పులేదు కదూ? అయితే చేతులు ఇవ్వు. ఈ చేతుల నుండి ఇలా తీసుకొచ్చి ఏమిటిది? పశువులో ప్రవర్తిస్తున్నావు. ముందు మనుషులను అర్థం చేసుకో. చిన్నపిల్లలు పట్టుకుని అలా కొడతావేంటి? ఇంకోసారి ఇలా చేసావో तुम क्या कर रहे सुक्कू?
ఎర్ర టైరోనా అదేంటి బబ్లు? మత్తు జావ చుక్కు అమ్మా రారా. ఏంటన్నా కాలరా పెట్టావు ఏంట్రా ఫిలిం చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా నేను చూసి ఆడుకుంటున్నామా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది ఏమాటది? డిక్కీలో నాన్న ఏంటది? టిక్కీలోనా? ఆ. ఏదాడు? దానికి ఇద్దరు కావాలన్నా ఏంట్రా సుక్కు చుక్క కూరను నాతోడా? సరే కొంచెం వెనక్కు పో. నువ్వా? పోయాను నువ్వు కూడా అలా వెళ్ళి నిల్చో వెళ్ళావా వెళ్ళాను. ఇలా వంగు వంగున్నాను. వంగి టిక్కిలోనంటూ వెనక్కిరా సర్లే సన్నాసి నువ్వు చెప్పు. 1 2 3 ఎందుకన్నా తగ్గావు ఏంటో నువ్వు తప్పుగా టిక్కిలో ఆడతావు ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? తినుకో వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. వాళ్ళు రాలిపోతాయి. మనం చూసుకోమా? టిక్కిలోనా ఓయ్. ఏంట్రా థింకింగ్? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, దీన్ని గుర్తు చూస్తున్నానంటే వీడు పెద్ద జీడీ నాయుడు సింగిల్ టీం రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నానన్నా ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. అబ్బా ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్లింగ్ ఆట అన్నా. స్పూన్లింగ్? అవును స్పూన్లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్ నువ్వు కూడా ఆడొచ్చన్నా. ఎట్లాది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా ఏలగా ఇంకొకసారి స్పూన్ లింగ్ లింగ్ అని ఆటలాడాము, నోరు తెచ్చి అట్టగా పెడతా. నిలపంలాగా నాన్న బయట పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? సప్లింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే సప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి ఆడుకున్నా పడతా. అదో అదో ఏలగా ఇంకోసారి ఆడామంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. టెలిగ్రామ్ ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటన్నా మీ నాన్న బకెట్ తెరేశాడా? ఇంటిదన్నాడు పారా. ఇదిగో పెద్ద నీ చుట్టాలమ్మాయి అదే సుగంధకి ఢిల్లీలో అర్జెంట్ గా పెళ్లి కుదిరిందంట, మనందరినీ రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. అలాగా అరెస్ట్ చేసుకోమండి. ఆ అమ్మాయికి లోన్ ఇవ్వడానికి మంచి కుదిరాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు టిక్కీలోనా? ఎక్కడ? ఢిల్లీలో టిక్కీలోనా? నేను అరగంట నుంచి అడుగుతున్నాను, ఈ అరిసెలో నిన్నెవరో? నాలాంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దీన్ని అరిసె అని చెప్తే వ్యాపారం ఎలా అవుతుంది? నిజమే అన్నా. అరిసె అంటే ఎలా ఉండాలి? ఉప్పుగా, స్మూత్ గా, దోరగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిట్టుండాలి. టెన్షన్ అవ్వద్దన్నా. లెస్ టెన్షన్ మోర్ వర్క్ లెస్ టెన్షన్. అరే మడ్డిగా ఇంకొకసారి ఇంగ్లీష్ మాట్లాడేవో నీ మొఖాన్ని యాసిడ్ పోసి తగలబెడతా. అన్నా తక్కువ చేసి మాట్లాడుకో. నేను ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఏంట్రా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ? ఎంతవరకు చదువుకున్నారా? నేను 7వ తరగతి పాస్ అన్నా. ఒరే ఎలుగుబంటి ఎదవా, నేను SSLC రా. నువ్వు SSLC ఫెయిల్ అన్నా. నేను 7వ తరగతి పాస్. అదే ముళ్ళ పంది, నేను SSLC రా. తెలుసండి, నేను 7వది పాస్ అండి. మీరు SSLC ఫెయిల్ అండి. పాస్ గొప్పదా ఫెయిల్ గొప్పదా? అయ్యో రామా, నన్ను ఎందుకు ఇట్లాంటి తొట్టి ఎదవలతో కలిసి పనిచేసేట్టుగా చేశావు? రేయ్ నాకు ఎర్రి కోపం రాకముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నీకు ఎర్రి వస్తేనే పోతా. ఎర్రి రావాలా? కనిపిస్తా బాబరివా అన్నా నేను 7వ మళ్ళీ వస్తా.
ఇదిగో కిట్టు ఇట్లాంటి వయసు మళ్ళీ ముసలాళ్ళ పనిలో పెట్టుకుంటే అరిసెల్ని అప్పడాలాగా మార్చేస్తున్నారు. వీళ్ళందరినీ లెక్క చూసి పంపించేసి మళ్ళీ కొత్తగా నైస్ గా ముత్తుగా ఇంటర్మీడియట్ గా గర్ల్స్ పెట్టుకున్నాం అనుకో, అరిసెలు బాగా ఉబ్బుతాయి, పని గబగబా దొరుకుతుంది, మనకి బోర్ లేకుండా ఉంటుంది. ఏమీ అక్కర్లేదు. ఈ కిట్టు కంపెనీలో ఎవరు కూలి కోసం పనిచేయట్లేదు. అంతా ఒక కుటుంబంలో ఉన్నాం. పనితనం అటు ఇటుగా ఉన్న వీళ్ళతోనే కంపెనీ నడుస్తుంది. లేటెస్ట్ గా స్టార్ టీవీ చూశా. ఆట విని టమాటాలు లావు లావు హుబ్బేయంట. అరే చుంపదాయి అంటే ఎవర్రా పాడేది? నేనే అన్నా. పాట అంటే నువ్వే పాడాలి. పాట నేనా? అయ్యో నే పాడినా. పాడవే నా తిట్టివే. కూర్చోవే. పాడు సుశీల.